చాలా బాధాకరమైన విషయం. రంగా గారిని చంపినటువంటి టీడీపీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళే జనసేనలో ఉండే వ్యక్తులు అందరూ కూడా. ఈ రోజున రంగా గారి ఆత్మ క్షోభిస్తుంది. ఎందుకంటే రంగా గారిని నరికి 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 చంపిన నా కొడుకులకి ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి 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 కొట్టగలిగే మగాడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. అందుకు నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలని కోరుకుంటున్నాను. ఎవరైతే జనసేనలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ కొట్టేయాలి. వాస్తవంగా రంగా గారిని ఎవరైతే చంపారో వాళ్ళని తరిమి కొట్టవలసిన బాధ్యత జనసేన పార్టీది. అలాంటిది జనసేన పార్టీ దాని రంగా గారి హత్యని ఏదైతే భుజాన వేసుకొని మోయలేకపోయిందో ఆ రంగా గారి ఆత్మ క్షోభిస్తుంది. కాబట్టి ఈ రోజున మరలా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ టీడీపీ అండుకో బ్యాచ్ రాష్ట్రం దాటిపోవటమా కామ్గా కూర్చోవటమా జరిగింది. రంగా గారిని చంపిన వ్యక్తితోటి నీకు సోమాసం. ముద్రగడ పద్మనాభం గారు రంగా గారి తర్వాత కాస్త కూస్తో ఆ స్థాయి పేరు సంపాదించుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని హౌస్ అరెస్టులు చేసి అమ్మ నా బూతులు తిట్టి ఆయన ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉంటే ఆయన ఏడ్చుకుంటూ అన్నం ప్లేట్లు స్పూన్లు గెరెట్లు పెట్టుకొని కొట్టుకుంటే ఆ రోజు పైశాచిక ఆనందంతో నువ్వు కూడా విర్రవీగావు. ఎందుకంటానంటే ఆ రోజు చిరంజీవి గారు వీళ్ళందరూ వచ్చి పరామర్శించారు. పరామర్శించి చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నది తప్పు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడే వాయిస్ మీకు ఇవ్వకపోతే మీరు ఎంత బాధపడేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఈ రోజున మీరు హౌస్ అరెస్ట్ చేయడం చాలా తప్పు అని మాట్లాడి వెళ్ళారు. కనీసం నువ్వు కాకినాడో రాజమండ్రి ఏదో ప్రోగ్రాంకి వస్తే మీడియా వాళ్ళు ప్రశ్నించారు. ముద్రగడ్డ గారి అంశం మీద మాట్లాడినంటే నేను వచ్చింది ఆ అంశం కాదు, నేను వేరే అంశం మీద వచ్చాను కాబట్టి నేను ఆ అంశం గురించి మాట్లాడతాను. నేను ముద్రగడ్డ గారి అంశం మీద వస్తే నేను మాట్లాడతానని చెప్పిన సిగ్గులేని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అసలు పవన్ కళ్యాణ్ గారు నాకు ఇప్పటికీ డౌటు, కాపా కాదా? వేరే కమ్యూనిటీలో ఉండి అనుకోకుండా హీరో స్థాయి రావటం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది తెలిసి తెలియని వ్యక్తులు భుజానికి ఎత్తుకోవటం వల్ల ఈయన కాపోయినట్టు నాకు తెలుస్తుంది తప్ప ఈయనకి నిజంగా ఒరిజినాలిటీ లేదు అనేది నా భావన. ఎందుకు నేను ఆ మాట అంటానంటే మా ఇంటి పేరు చెన్న, మా అమ్మ వాళ్ళ పుట్టింటి పేరు తోట, మా అమ్మమ్మ వాళ్ళ పుట్టింటి పేరు చెన్నం చెట్టి. ఈ విధంగా ఒక క్లారిటీ ఉంది మాకు. నువ్వు ఇప్పటికీ అంటే మీరు కాదు అని నేను చెప్పట్లేదు, మీరే చెప్పారు. మాది రెల్లు కులం అన్నది మీరే, మా అమ్మ గాజుల బలిజ అన్నది మీరే, నాకు కమ్యూనిటీయే లేదు అన్నది మీరే. అందుకని చెబుతున్నా. కానీ ఓట్ల విషయంలోకి వచ్చేసరికి రాజమండ్రిలో ఒక సభ పెట్టి మీరు మాట్లాడిన మాటలేంటి? కాపు పెద్దలందరూ ఏకతాటి మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు భుజాన్ని ఎత్తుకోవాలని చెప్పారే. సిగ్గులేని మనిషి మీరు. మిమ్మల్ని ఏమని చెప్పాలి మీ గురించి? ఇంకా అటు రంగా గారిని చంపి కాపులు ఎవరైతే ఉన్నారో టీడీపీ అనుకోవాళ్ళు మొదటి నుంచి కనీసం నువ్వు అన్నావు చూడు, మీరు బాలకృష్ణ గారు అన్నారు అలగా జనం అని. ఆ అలగా జనం ఎప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగానే ఉన్నారు. ఆ అలగా జనాన్ని ఎప్పుడు వాళ్ళు అలగా జనంగానే చూస్తున్నారు. కానీ ఈ రోజున మీ అవసరానికి మీరు అమ్ముడు పోయారంటే తప్పే ఉంది, ప్యాకేజీ తీసుకున్నారంటే తప్పే ఉంది, జీతగాడు అంటే తప్పే ఉంది. 2019కి ముందు దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు 2019 తర్వాత ఎలా మంచివాడయ్యాడో నాకు అర్థం కావట్లేదు. దానికి మీ దగ్గర ఏమన్నా సొల్యూషన్ ఉంటే వివరించండి. మీరు ఇప్పుడు చెప్పండి, మీరు అమ్ముడు పోయారా లేదా? ఇప్పుడు చెప్పండి, మీరు జీతగాడా కాదా? ఇప్పుడు చెప్పండి, మీరు ప్యాకేజీ తీసుకున్నారా లేదా? మీరేమంటారు? ప్యాకేజీ తీసుకున్నాడు అని నిరూపించేవాళ్ళు రాండి, నేను తీసుకుండగా చూసేవాడు రాండి, లేదంటే చెప్పు తీసుకొని కొడతా అంటున్నారు. ఒకటే గుర్తుంచుకోవాలి పవన్ కళ్యాణ్ గారు, భార్యాభర్తలు సంసారం చేసుకుంటారు, గది లోపల గది బయట చేసుకోరు. అంత మాత్రాన గది లోపల ఉండి మేము సంసారం చేసుకోలేదంటే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు మీరే అన్నారు 2019కి ముందు నేను చంద్రబాబు నాయుడు గారు పడక గదిలో మంచం మీద కూర్చొని నేను వయ్యారంగా చంద్రబాబు నాయుడు గారికి చిలకలు చుట్టి నోట్లో పెడతా ఉన్నాను, ఆయన చిలిపిగా కొరుకుతూ తిన్నాడు. ఆ గదిలో విషయాన్ని బయట పెట్టాడు చంద్రబాబు నాయుడు అని చెప్పావే. ఈ రోజున మరలా నువ్వు సీఎం సీటు గురించి మాట్లాడితే మేమిద్దరం పడక గదిలో మంచం మీద మాట్లాడుకుంటాము అని చెప్తున్నావే, సిగ్గులేదా?
నిన్ను నమ్మి వచ్చిన వర్గం అనుకో, అభిమానులు అనుకో, వారికి ఏ సమాధానం చెప్తావు? వాళ్ళు నిన్ను సీఎం చేయాలనుకుంటుంటే నువ్వు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలనుకుంటున్నావు. రీసెంట్గా యువగళం అనే కార్యక్రమానికి ఆయన ఏదో పెద్ద మడిచాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక ఫంక్షన్ పెట్టుకున్నారు, వాళ్ళ మామయ్య బాలకృష్ణ గారు ఒక ఫంక్షన్ పెట్టుకున్నారు. ఈ గలం లేని వాడికి యువగలం చేయడమే పెద్ద గొప్ప విషయం. దానికి తగుదనమ్మా అంటూ నువ్వు పెద్ద ముత్తైదులాగా వెళ్ళి మంగళం పాట పాడటానికి వెళ్ళావు చూడు. మంగళవారం వాడు మంగళం పాట పాడటానికి వెళ్ళినట్టు లోకేష్ పాదయాత్ర జగన్ చేసిన పాదయాత్ర లాగా లేదు, చాలా అద్భుతమైన పాదయాత్ర అని చెప్పుకుంటా వచ్చావు కదా. అంత అద్భుతము ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఎవరికీ కనపడలేదు, మీ ఒక్కళ్ళకే ఎలా కనపడింది? అంత గొప్ప నాయకుడు లేడు. భావి తరాలకి నాయకుడు నారా లోకేష్ అని చెప్పారు మీరే. ఇప్పుడు ప్రజలకి నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పింది మీరే. ఇప్పుడు అసలు మీరెక్కడున్నారు, మేమందరం ఎక్కడున్నాము? చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ కింద పెట్టడానికి అసలు సిగ్గు లేదా మీకు? చంద్రబాబు నాయుడు గారి సంక నాకటానికి క్లియర్గా ఏనండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి సంక నాకటానికి మీరు దానికి ఒక షణ్ముఖ వ్యూహం అని పేరు పెట్టారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి! నిజంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన వస్తే ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాలు వారి పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుందో మీకు తెలుసా? మీరొక్కళ్ళు బాగుంటారు, కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఆ కుర్చీ కింద అందరి చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి. ఒక కుర్చీ కింద చేతులు కాళ్ళు పెడితే ఆ దాని మీద ఒక మనిషి కూర్చుంటే ఎంత నొప్పి ఉంటుందో నీకు తెలియదు. ఎందుకంటే నువ్వు వాళ్ళ కాళ్ళ సందును దూరన్నావు, మీరు వాళ్ళ కాళ్ళ సందును దూరన్నావు. ఒక కమ్యూనిటీని తీసుకెళ్ళి ఒక తాకట్టు పెట్టారు. ఈ రోజున 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు 34 మంది కాపుకి అవకాశం కల్పించాడు ఎమ్మెల్యే స్థానాల్ని. 30+ సీట్లు అసెంబ్లీలో కాపులు ఉన్నారు. అదే మీరు పొగుడుతున్న, మీరు గొప్ప నాయకుడు అంటున్న వ్యక్తి ఎన్ని సీట్లు ఇచ్చాడో మీకు తెలుసా? కనీసం 21 సీటు ఇచ్చారు. గుంటూరు జిల్లాలో 1 సీటు కూడా లేదు. గుంటూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు 3 సీట్లు ఇచ్చారు. పొన్నూరు, సత్తెనపల్లి, చిలకలూరిపేట. ఇలాంటి ఇప్పుడు నిజంగా మీరు రాష్ట్ర ప్రయోజనాలు కోరుకుంటే కాపులకు కానీ బీసీలకు కానీ ఇలా ఎక్కువ సీట్లు ఇచ్చినటువంటి పార్టీ ఏంటి? వైఎస్ఆర్సీపీ. మరి వైఎస్ఆర్సీపీకి కదా మీరు మద్దతు తెలపాలి. పోనీ 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్ప పనులు ఏంటి, ఆయన తీసుకొచ్చిన సంస్థలు ఏంటో మాకు చెప్పండి, వింటాం. అలానే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చండాల ప్రభుత్వం ఏంటో కూడా వివరించండి. ఏ కాడికి ఏదో చెప్తారు, నాకు కేంద్రం నుంచి ఒక నివేదిక వచ్చింది, ఎవరు వాలంటీర్లు ఒక ఒంటరిగా ఉండే మహిళల్ని ట్రాప్ చేసి ఎక్కడికో తరలిస్తున్నారు, ఇలాంటి దౌర్భాగ్య మాటలు మాట్లాడుతున్నారే. ఈ రోజున 2019కి ముందు ఈనాడు పేపరు డబ్బులకే అమ్ముకున్నారు కదా. ఈరోజు ఎందుకు ప్రతి ఇంటికి ఫ్రీగా వేస్తున్నారు? అందులో మొత్తం లోకేష్ గొప్పవాడు, చంద్రబాబు నాయుడు గొప్పవాడు, జగన్ అవినీతిపరుడు. అసలు నీ పార్టీని నువ్వు పెట్టుకొని ఈ రోజున నువ్వు 2014లో నాకు సమయం లేదు, నేను మద్దతు ఇస్తున్నాను, ఒక సీనియర్ నాయకుడు అన్నారు, సంతోషం, ఇచ్చారు, గెలిచారు, మీరే బయటకు వచ్చి చెప్పారు. వచ్చిన తర్వాత మరలా ఏం చేశారు? ఒంటరిగా వెళ్ళారు. ఒంటరిగా వెళ్ళిన తర్వాత మీరేం చెప్పారు? ఓడిపోయిన తర్వాత మనం బలంగా పోరాడదాం అన్నారు. మన సభలో ఏం చెప్తారు? జనసేనకి ఓటింగ్ శాతం పెరిగింది. అసలు జనసేనకి లీడర్ని ఒక్కళ్ళని చెప్పిండి. ఇప్పుడు జనసేన తరపున పోటీ చేయడానికి ఒక 10 మంది పేర్లు మీరు చెప్పగలరా?